ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఆలోచించండి, ఇక్కడ సమాజ మందిరపు అధికారి తన యొక్క చిన్న కుమార్తె మరి చనిపోబోతూ ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు గురించి విని యేసుక్రీస్తు దగ్గరికి వెళితే నా చిన్న కుమార్తె స్వస్థపరచబడుతుంది, ఇదిగో ఆయన కానీ ఒక్కసారి నా కుమార్తెను ముట్టితే, నా బిడ్డను కానీ ముట్టితే మరి నా బిడ్డ బాగుపడుతుంది అని నా దేవుని బిడ్డలారా ఆయన వెనకాల ఆయన కోసము ఎంతగానో మరి కార్చుకున్నటువంటి వ్యక్తి అండి. ఒక అధికారిగా ఉంటున్నప్పటికీ, సమాజమునకు అధికారిగా ఉంటున్నప్పటికీ ఏమాత్రము కూడా మరి తన బిడ్డ విషయంలో నా దేవుని బిడ్డలారా మరి ప్రభువుని బ్రతిమిలాడుకోవటంలో కానీ దేవుని యొద్దకు వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మరి ఆ బ్రతిమిలాడుకుంటూ ఎంత గోజారుతున్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఒక అధికారంలో ఉన్నప్పటికీ కూడా అతడు బ్రతిమిలాడటంలో సిగ్గుపడలేదండి. కానీ కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంటి నుంచి కబురు వచ్చింది, తన యొక్క కుమార్తె చనిపోయింది అని. అప్పుడు ప్రభు అతనితో అంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరంగా ఈ యొక్క మాటను మనము ఆలోచించితే ఆయన అంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. అంటే నమ్మకముతో వచ్చావు కనుక, నమ్మకముతో బ్రతిమలాడావు కనుక, నమ్మకముతో ఇంతవరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసావు కనుక ఆ నమ్మకములోనే నువ్వు నిలిచి ఉండు, అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఇదిగో మరి నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డ పట్ల ఇదిగో నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు, నీ పట్ల కార్యం జరగద్ది అని తన ఇంటికి వెళ్ళి చనిపోయిన తన కుమార్తెను ముట్టి నా దేవుని బిడ్డలారా సజీవంగా తిరిగి తన యొక్క బిడ్డని వారికి అప్పగించడం జరిగింది. ఈ రోజున నా దేవుని బిడ్డలారా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కదా, మనము ఎలా చేయగలము, ఎలా ఉండగలము, ఎలా కట్టగలము అనని ఒకవేళ మరి నిరుత్సాహంతో కృంగిపోతున్నారేమో, ఒకవేళ భయపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, ఇదిగో లోపల మరి ఒక దిగులు వ్యాధులు పట్టి పీడిస్తుందేమో. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటది, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఒక నమ్మకము ప్రభు మీద ఉంచు. ఆయన మీద ఉన్నటువంటి నమ్మకత్వంలో ఏమాత్రం కూడా అవిశ్వాసం కాకుండా, అపనమ్మకం కాకుండా ఆ నమ్మకత్వంలోనే అలాగే నిలిచుండు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయనుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందునైనా మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు అయ్యా. ఎంతో మందినైనా కుటుంబాన్ని బట్టి, పిల్లల్ని బట్టి అయా నా తండ్రినైనా అయ్యా సమస్యలను బట్టి భయపడుతున్నటువంటి వారు లేకపోలేదు అయ్యా, దిగులు పడుతున్న వారు లేకపోలేదు నైనా. మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. అవును నా తండ్రి అయ్యా, నమ్మిక మాత్రం ఉంచుమని నైనా సమాజపు అధికారితోనైనా మీరు మాట్లాడి అద్భుతాన్ని చేసిన దేవా, ఈరోజు కుటుంబాలలోనైనా అయా ఒక అద్భుతం కలుగును గాక. ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో నైనా నమ్మకత్వాన్ని బట్టి గొప్ప కార్యాలు చేయమని, ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.